ది గ్రేట్ అలెగ్జాండర్ కూడా నా చేతులు రెండు బయట పెట్టి శవపేటికలోంచి తీసుకెళ్ళమన్నాడట. ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కాల. అలాగే 4 వైద్యులతో నా శవపేటికను మోయించండి అన్నాడట. ఎందుకనేది వాళ్ళకి అర్థం కాల. నేను వెళ్ళేటప్పుడు నా మీద బంగారు నాణేలు చల్లుకుంటూ తీసుకెళ్ళండి అన్నాడట. ఎందుకు వాళ్ళకి అర్థం కాల. ఆ తర్వాత వాళ్ళు నేర్చుకున్న పాఠాలు ఏంటంటే, నేను ప్రపంచాన్ని జయించాను, ₹1 నాతో పట్టుకెళ్ళట్లా, బంగారు నాణాలు నా మీద చల్లుతున్నారు, అవన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాననే సంకేతాన్ని ఇచ్చాడు. రెండోది, చేతులు 2 బయట పెట్టమన్నాను, ఈ ప్రపంచం అంతా నాదే. ది గ్రేట్ అలెగ్జాండర్ బట్ ఎంప్టీ హ్యాండ్స్తో పోతున్నాడు ది గ్రేట్ అలెగ్జాండర్. తర్వాత నా శవపేటిక వైద్యులు ఎందుకు మొయ్యాలన్నానంటే, ఇంతమంది వైద్యులు ఉన్నా కూడా నా ప్రాణాన్ని కాపాడలేరు, దేవుడు నా ప్రాణం ఇచ్చాడు, ఆయన తీసుకెళ్ళిపోతే నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నేను వైద్యులు నా చుట్టూ ఉండేదేమీ లేదు. ఇదంతా ప్రపంచానికి నేర్పించిపోయాడు ది గ్రేట్ అలెగ్జాండర్. ఆయన ఎలా బతికాడో ఏం చేశాడో మనకు తెలియదు, కానీ చావులో మాత్రం గొప్ప పాఠాన్ని ప్రపంచానికి చెప్పాడు.